హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో అదేంటంటే ఎవరైతే ప్రజెంట్ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో స్కాలర్షిప్ కోసం అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో, లైక్ మీరు వచ్చేసి యూజీ స్కాలర్షిప్ కోసం కావచ్చు, పీజీ మెరిట్ స్కాలర్షిప్ కోసం కావచ్చు, లేదా అదర్ ప్రొఫెషనల్ స్కాలర్షిప్ కోసం కావచ్చు, సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించిన స్కీమ్ స్పెషలైజేషన్ స్కాలర్షిప్ కావచ్చు, మీరు ఎన్ఎస్పీ పోర్టల్లో కనుక స్కాలర్షిప్ అప్లై చేసినట్టయితే సో ప్రతి స్టూడెంట్ వారి యొక్క ఫేస్ అథెంటిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా చేయాలి, ఫేస్ అథెంటిఫికేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ ఫేస్ అథెంటిఫికేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ప్రీవియస్లో ఆల్రెడీ దట్ ఈస్ ఎన్ఎస్పీ స్కాలర్షిప్కి ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సేమ్ టైం మీరు స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత మీ స్కాలర్షిప్ యొక్క స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలని కూడా మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. సో మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సో ఆ యొక్క స్టేటస్ వీడియో కానీ లేదా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో సంబంధించిన లింక్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇక్కడ మనం సో ఎవరైతే స్కాలర్షిప్ అప్లై చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు మీ యొక్క సో ఫేస్ సర్టిఫికేషన్ విత్ ది ఎన్ఎస్పీ స్కాలర్షిప్ పోర్టల్కి ఎలా కంప్లీట్ చేసుకోవాలనేది డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఇది వచ్చేసి మనకు అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, మనకు రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. సో ఈ త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ద్వారా కూడా ఈ యొక్క ఫేస్ సర్టిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా మీరు త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీరు మొబైల్ ద్వారా కూడా ఈ యొక్క ఫేస్ సర్టిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ లాగిన్ విత్ యువర్ డీటెయిల్స్ అనేది వస్తుంది. సో ఎవరైతే ప్రజెంట్ ఫ్రెష్ ఇయర్కి అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీకు సంబంధించిన అప్లికేషన్ ఐడి అండ్ మీరు ఆన్లైన్లో స్కాలర్షిప్ అప్లై చేసినప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఈ విధంగా మనకు క్యాప్చా అయితే ఉంటుంది. ఆ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీరు మీ యొక్క అప్లికేషన్ ఐడి మర్చిపోయినా, పాస్వర్డ్ మర్చిపోయినా ఇక్కడ మనకు ఫర్గాట్ ఐడి, ఫర్గాట్ అప్లికేషన్ పాస్వర్డ్ అయితే ఉంటుంది. సో ఈ రెండింటి ద్వారా మీరు రికవరీ చేసుకోవచ్చు. లేదా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు అప్లికేషన్ ఐడిని, పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే సో నాకు సంబంధించి అప్లికేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అండ్ అదే ఇక్కడ ఉన్న క్యాప్చా అనేది కన్ఫర్మ్ చేసుకొని నేను లాగిన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా స్టూడెంట్స్ సంబంధించి సో టోటల్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దాన్ని మన డాష్ బోర్డ్ అనేది చెప్పడం జరుగుతుంది. దీంట్లో మీ యొక్క స్కాలర్షిప్ యొక్క స్టేటస్ అనేది తెలుస్తుంది. సో దట్ ఈస్ నేను ఆల్రెడీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. మీ యొక్క స్కాలర్షిప్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలనేది. సో ఆ వీడియో ఇప్పటివరకు మీరు చూడనట్టయితే ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క స్టేటస్ అయితే తెలుసుకోండి. అండ్ ఆ తర్వాత మన యొక్క మెయిన్ టాపిక్ ఏంటి అంటే సో ఇక్కడ మనకు సంబంధించి ఈకేవైసీ లేదా ఫేస్ అథెంటిఫికేషన్ ఎలా చేయాలి అని తెలుసుకుంటున్నాం. కాబట్టి సో ఇలా మీరు స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఈకేవైసీ లేదా ఫేస్ అథెంటిఫికేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం సో ఫేస్ సర్టిఫికేషన్ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో ఓటీపీ అయితే కన్ఫర్మేషన్ కోసం అడుగుతుంది. జస్ట్ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్, దట్ ఈస్ మీరు ఎన్ఎస్పీ స్కాలర్షిప్ అప్లై చేసినప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రాకపోతే మీరు రీసెంట్ ఓటీపీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఓటీపీ అయితే రికవరీ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే సో మా యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరిగింది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి నేను కన్ఫర్మ్ ఓటీపీ అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ మన మొబైల్కి వచ్చే ఓటీపీ అనేది ఈ విధంగా మనకు ఫార్మాట్ అయితే ఉంటుంది. సో ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ కాంబినేషన్ తోటి టోటల్గా మనకి ఇక్కడ సో అదైతే రావడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ మనం కన్ఫర్మ్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేసుకొని సో అక్కడ లాగిన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో మనం మొబైల్ ద్వారా ఈ యొక్క ఫేస్ అథెంటిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అయితే ఇక్కడ ఉంటుంది. మీరు క్లియర్గా చూడొచ్చు. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఎన్ఎస్పీ ఫేస్ అథెంటిఫికేషన్ యాప్ అని. సో ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు మొబైల్ ద్వారా ఈ యొక్క ఫేస్ అథెంటిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలంటే రెండు యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఎన్ఎస్పీ ఫేస్ అథెంటిఫికేషన్ సంబంధించి ఎన్ఎస్పీ పోర్టల్ నుంచి మనకు ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఆధార్ అథెంటికేషన్ కోసం ఆధార్ సో ఫేస్ రీడర్కి సంబంధించి ఫేస్ ఆర్డీ అనే అప్లికేషన్ అయితే ఉంటుంది. మీరు ఇవి ప్లే స్టోర్లోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రెండు యాప్స్ సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఇక్కడ ఎన్ఎస్పీ ఫేస్ అథెంటిఫికేషన్ యాప్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ అదే ఆధార్ కార్డ్ ఫేస్ రీడర్కి సంబంధించిన యాప్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఆ రెండు అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఆల్ ఎలో చేయాలి. లైక్ ఏంది, కెమెరా ఎలో చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎలో చేయాలి, గూగుల్ లొకేషన్ అనేది ఎలో చేయాలి, స్టోరేజ్ అనేది ఎలో చేయాల్సి ఉంటుంది. కొన్ని పర్మిషన్స్ అడుగుతాయి ఖచ్చితంగా అప్లికేషన్స్ అనేది. సో ఎన్ఎస్పీ స్కాలర్షిప్లో మనం ఫేస్ అథెంటిఫికేషన్ చేసుకుంటాం కాబట్టి మీ ఫేస్ అనేది ఎలో చేసుకోవాలి. అండ్ మెమరీ స్టోరేజ్ ఎలో చేసుకోవాలి. అండ్ లొకేషన్ ఎలో చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే దానికి సంబంధించి సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలో చేసుకోవాలి. వాటిని ఎలో చేసుకున్నట్టయితే సపోర్ట్ చేస్తుంది. సో ప్రజెంట్ నేను ఈ యొక్క అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. దానికోసం ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనం గూగుల్ ప్లే స్టోర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో జస్ట్ మీరు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ విధంగా యాప్ యొక్క ఫ్రంట్ లుక్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఎన్ఎస్పీ ఫేస్ అథెంటిఫికేషన్ సంబంధించి జస్ట్ మీరు ఇక్కడ సో ఇన్స్టాల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మేము ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ అన్ఇన్స్టాల్ అని చూపిస్తుంది. అండ్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేయాలి.
అండ్ వన్స్ మనం ఓపెన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మొబైల్ అప్లికేషన్ సంబంధించిన ప్రివ్యూ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ యాజ్ అప్లికెంట్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. జస్ట్ ఇక్కడ అప్లికెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. లైక్ ఇక్కడ వచ్చేసి మీరు ఫ్రెష్ స్కాలర్షిప్ అప్లై చేశారా, రెన్యువల్ అప్లై చేశారనే దట్ ఈస్ ఎన్ఎస్పీ పోర్టల్లో మీరు ఫ్రెష్ రెన్యువల్ అని అడుగుతుంది. ఫ్రెష్ అయితే ఫ్రెష్ అని, రెన్యువల్ అయితే రెన్యువల్ అని క్లిక్ చేసుకోవాలి. నాది వచ్చేసి ఫ్రెష్ అప్లికేషన్. తర్వాత ఇక్కడ వచ్చేసి అప్లికెంట్ యొక్క ఐడి అనేది, సో మీకు సంబంధించి ఎన్ఎస్పీ స్కాలర్షిప్ అప్లై చేసినప్పుడు ఒక ఐడి అనేది రావడం జరుగుతుంది. ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. దట్ ఈస్ మనం ఇప్పుడు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో లాగిన్ కావడానికి యూజ్ చేసిన అప్లికేషన్ ఐడి, పాస్వర్డ్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో ఇన్ కేసు వీటిని మర్చిపోయినట్టయితే వాటిని ఏ విధంగా రికవర్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ కానీ పాస్వర్డ్ కానీ రికవర్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఫ్రెష్ అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. సో అప్లికేషన్ ఐడి ఎంటర్ చేస్తున్నాను, పాస్వర్డ్ ఎంటర్ చేసి నేను లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క అప్లికేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఐడి నెంబర్, తర్వాత వచ్చేసి అప్లికేషన్ స్కాలర్షిప్ టైప్, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ ఆ తర్వాత ఆధార్ కార్డు హోల్డర్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనకు డిక్లరేషన్లో టిక్ మార్క్ అయితే ఉంటుంది. సో ఇక్కడ బాక్స్ అనేది ఇస్తారు, దాంట్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ప్రొసీడ్ ఫర్ ఫేస్ అథెంటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. సో ప్రొసీడ్ ఫర్ ఫేస్ అథెంటిఫికేషన్ పైన క్లిక్ చేయడం కంటే ముందు మీరు మన యొక్క ఆధార్ రీడర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఆధార్ ఫేస్ రీడర్ యొక్క అప్లికేషన్ యాప్ అని చెప్పొచ్చు. సో మీరు ఈ యొక్క యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఈ విధంగా మనకు ఆధార్ ఫేస్ రీడర్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన, దట్ ఈస్ గూగుల్ ప్లే స్టోర్లో సెర్చ్ చేసినట్టయితే మనకి యాప్ అనేది వస్తుంది. జస్ట్ మనకి ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి అన్ఇన్స్టాల్ అడుగుతుంది. మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదైతే మనం ప్రొసీజర్లో ఆగిపోయామో ఆ ప్రొసీజర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వన్స్ మీరు ఈ యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి దీంట్లో కూడా మనకు స్టోరేజ్, కెమెరా అని ఇవన్నీ అలో చేసినట్టయితే సో మొబైల్ ద్వారా కూడా మీరు ఈ యొక్క ఫేస్ అథెంటిఫికేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. సెట్టింగ్స్ కూడా అలో చేయడం జరిగింది, ఆల్ పర్మిషన్స్ అయితే. అండ్ ఆ తర్వాత మళ్ళీ మనం ఈ విధంగా సో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్కి సంబంధించి ఫేస్ సర్టిఫికేషన్ యాప్ రావాలి. అండ్ ఇక్కడ ఇచ్చిన డిక్లరేషన్ బాక్స్లో మనం టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఫేస్ సర్టిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ప్రొసీడ్ టు ఫేస్ సర్టిఫికేషన్ పైన క్లిక్ చేయగానే సో మన గూగుల్ లొకేషన్ అయితే ఎలో చేయమంటుంది. సో మనం గూగుల్ లొకేషన్స్ ఈ అన్ని ఎలో చేయాలి. ఎలో చేసిన తర్వాత ఈ విధంగా మనకు సంబంధించి సో ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏంటంటే ఫేస్ రిమైనింగ్ అథెంటిఫికేషన్ సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ ఫేస్ అనేది ఏ విధంగా పెట్టాలని, తర్వాత వచ్చేసి మీకు సంబంధించి లైట్ మేక్ షూర్గా ఉండేటట్టు, బ్రైట్నెస్ ఉండేటట్టుగా అండ్ స్పెడ్స్ పెట్టొద్దు అని చెప్తున్నారు. తర్వాత మీ ఐస్ అనేది బ్లింక్ చేయాలి. ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మీరు సెంటర్లో ఉండాలి, మీ యొక్క కెమెరాకి సెంటర్లో ఉండాలి. తర్వాత వచ్చేసి అవసరమైతే లైట్ ఫోకింగ్ ఉండేటట్టు చూసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు లైట్ ఫోకస్ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఆ తర్వాత లేదా మన ఫ్రంట్ హెడ్ పైన కూడా మన యొక్క ఫేస్ అనేది క్లియర్గా పడేటట్టు అయితే సెట్ చేసుకోవాలి. ఎలా అయినా సరే ఫేస్ అనేది క్లియర్గా కెమెరాలో రికార్డ్ అయితే చూడాలి. ఇక్కడ సో మనకి ఏంటి అంటే సో స్పెడ్స్ అనేది యూజ్ చేయకూడదు సింపుల్గా. అండ్ తర్వాత వచ్చేసి ఐస్ బ్లింక్ చేయాలి, అది మనకు రన్ అవుతున్నాయి కొద్ది. సో ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు డిక్లరేషన్ బాక్స్ అయితే ఉంటుంది, దీంట్లో మీరు టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మీరు కొన్ని సెట్టింగ్స్ ఎలో చేయకపోతే ఇవి రావు ఆప్షన్స్ అనేది, అన్ని సెట్టింగ్స్ ఎలో చేయాలి. అన్ని సెట్టింగ్స్ ఎలో చేస్తూనే మనకు ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ప్రజెంట్ నేను ఇక్కడ డిక్లరేషన్లో టిక్ మార్క్ చేస్తున్నాను అండ్ ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా అయితే మనకు రావడం జరుగుతుంది. సో ఇలా మీరు బ్లింక్ చేసినట్టయితే క్యాప్చర్ అనేది కావడం జరుగుతుంది. క్యాప్చర్ అయినట్టయితే ఈ విధంగా లోడింగ్ అనేది కావడం జరుగుతుంది. సో వన్స్ లోడింగ్ అయినట్టయితే మీకు సంబంధించిన ఫేస్ సర్టిఫికేషన్ అనే ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో మనకు సంబంధించి ఆధార్ ఫేస్ సర్టిఫికేషన్ ఇది సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. అండ్ తర్వాత మీ యొక్క ఫోటో చూపిస్తుంది. తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన క్యాండిడేట్ యొక్క నేమ్ చూపిస్తుంది, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తుంది, జెండర్ అనేది చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత జస్ట్ మనం ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో మళ్ళీ మనకు వెల్కమ్ బోర్డ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఉంటుంది, తర్వాత వచ్చేసి అప్లికెంట్ ఐడి, అప్లికెంట్కి సంబంధించిన టైపు, తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, ఇక్కడ సెల్ఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఫైనల్గా ఫేస్ సర్టిఫికేషన్ బేస్డ్ ఆన్ ఈకేవైసీ యువర్ గివెన్ ఆధార్ కార్డ్ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ అనేది చూపిస్తుంది. సో మన ఆల్రెడీ కంప్లీట్ అంటే ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కంప్లీట్ కావడం జరిగింది. ఈ విధంగా వచ్చినట్టయితే మీ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ అయినట్టు. అండ్ ఫర్దర్గా మీకు సంబంధించిన స్కాలర్షిప్ కోసం మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ కాలేజ్ లేదా ఇన్స్టిట్యూషన్ అథారిటీస్ని కాంటాక్ట్ అయినట్టయితే వాళ్ళు హార్డ్ కాపీస్ అనేది సో నోడల్ ఆఫీస్లో సబ్మిట్ చేశారా లేదా అండ్ వెరిఫికేషన్ అయ్యిందా లేదా అనేది మనం స్టేటస్ ద్వారా అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు సంబంధించి నేషనల్ స్కాలర్షిప్లో ఉన్న ఈకేవైసీ చేసుకునే విధానం అయితే, దట్ ఈస్ ఈకేవైసీ కావచ్చు లేదా ఫేస్ సర్టిఫికేషన్ చేసుకునే విధానం అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.